అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి భారం దించేసుకున్నాము అనుకుంటుంటే పండగలు వస్తే చాలు పుట్టింట్లో వాలిపోయి తండ్రి పెన్షన్ డబ్బుని, తల్లి ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న కూతుర్ల కథండి. ఈ కథ పేరు విముక్తి. రచించిన వారు విమలారామం గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కాత్యాయనికి చిన్న కూతురు సరోజ తీరేమిటో బొత్తిగా అర్థం కావటం లేదు. దాని పెళ్ళై ఏడాది కావస్తోంది. పెళ్ళయిన తర్వాత వెంటనే వచ్చిన దీపావళికి రాలేదు. 16 రోజుల పండక్కైనా ఉండకుండా మొగుడితో ఢిల్లీకి వెళ్ళిపోయింది. తర్వాత సంక్రాంతికి రమ్మని 3 ఉత్తరాలు రాయించింది తల్లి. 4 సార్లు ఫోన్ చేయించింది. అంతగా రమ్మని చెప్పినా ఆ పండక్కి రాలేదు సరికదా, ఉగాది పండక్కైనా రాలేదు. చూస్తుండగానే మరో 6 నెలలు గడిచిపోయాయి. ఏడాది గిర్రున తిరిగింది. మళ్ళీ దీపావళి పండుగ కూడా వచ్చేస్తోంది. ఈ మాటు ఇంతేనా? పొద్దున గుడి దగ్గర పొరుగింటి నాగరత్నం కనిపించి, ఏమమ్మా, ఈ దీపావళికి మీ సరోజ పెళ్ళై అత్తారింటికి వెళ్ళి ఏడాది కావస్తోంది. ఏ ఒక్క పండక్కి మొగుడితో వచ్చింది కాదు. మొగుడితో కాకపోయినా తానొక్కత్తైనా రాలేదు. ఇదెక్కడి చోద్యమమ్మా? పుట్టింటికి రాకుండా ఉండే కూతురు ఎక్కడైనా ఉంటుందా? మీ పెద్ద అమ్మాయిలిద్దరూ రావటం లేదు, దేనికేమొచ్చింది అందావిడ. ఇంటికి రాగానే భర్త సుబ్బారావు దగ్గర తన బాధ వెళ్ళబోసుకుంది కాత్యాయిని. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్ళైన పెద్ద కూతురు పార్వతి మొగుణ్ణి, 2 పిల్లల్ని తీసుకొని పెద్ద పండగలకి పుట్టింటికి వస్తూనే ఉంది. 5 ఏళ్ల నాడు అత్తింటికి వెళ్ళిన రెండవ కూతురు జానకి మొగుణ్ణి, ఒక్కగానొక్క కొడుకుని తీసుకొని పండగలకు పిలిచిందే తడువు 2 రోజులు ముందుగానే వచ్చి కూర్చుంటుంది. ఏడాదిగా ఎవ్వరూ రాకపోతే అది వేరే సంగతి. పెద్ద కూతుళ్ళిద్దరూ తమ తమ భర్తలతో, పిల్లలతో పండగలకు వచ్చి వెళ్తూనే ఉంటున్నారు. మరి కడకొట్టుది ఒక్కసారైనా రాకపోతే తనకెలా ఉంటుంది? నలుగురు నోళ్లు నొక్కుకోరా? ఏదో కారణం లేనిదే కొత్తల్లుడు అత్తారింటికి రాకుండా ఉంటాడా? అసలు అల్లుడు శ్రీనివాస్ పెళ్ళైన వెంటనే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళటం ఏంటండి? తల్లిదండ్రులు గుంటూరులో ఉంటే దగ్గరున్న హైదరాబాద్ కావాలా, ఢిల్లీకి వెళ్తావా అని పై అధికారి అడిగితే అంత దూరం వెళ్ళిపోవడం ఏంటండి ఢిల్లీకి? మనం కట్న కానుకలు బాగా ముట్టజెప్పలేదని అలిగాడా ఏంటి అంది కాత్యాయని. అదేంటి, పిల్ల సలక్షణంగా ఉంది, తమకంతే చాలని ఏమీ వద్దని వాళ్ళే అన్నారు కదా. కొంపదీసి మన మీద పిల్లాడికేమైనా కోపమొచ్చిందా ఏంటి అన్నాడు సుబ్బారావు. మరి ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కో రాడేమిటి? కనీసం మన పిల్లనైనా పంపడే. ఒకసారి వస్తే కదా వాళ్ళేమనుకుంటున్నారో తెలియటానికి అంది కాత్యాయని. మన ఇంటికి రాలేదని నువ్వింత ఇదవుతున్నావు, కానీ మన అమ్మాయి అత్తారింటికి కూడా వెళ్ళలేదే. దాని అత్తామామలే ఢిల్లీకి ఒకసారి వెళ్ళొచ్చారు. అల్లుడి గారికి సెలవు దొరకటం లేదని వియ్యంకుడు గారే చెబుతూ ఉంటే మనమేం చెయ్యగలం అన్నాడు సుబ్బారావు. అంటే కొత్త అల్లుడు అత్తారింటికి రాకుండా ఏళ్ళు ఇలా గడవాల్సిందేనా అంటున్న భార్య మాటలకు మీ అత్తయ్య చాలా బాధపడుతోందని ఈ దీపావళికి తప్పకుండా రండని అతనికో ఉత్తరం రాస్తాను ఉండు అన్నాడాయన. లాభం లేదండి, ఇదివరకు ఎన్ని ఉత్తరాలు రాయలేదు. వచ్చారా? రాలేదు కదా అందావిడ. పోనీ అమ్మాయికి ఫోన్ చేస్తేను అన్నాడాయన. అదెప్పుడూ కూడా ఫోన్లో సరిగ్గా మాట్లాడదు. నాకేం నిక్షేపంలా ఉన్నాను అంటుంది. మరి అమ్మని నాన్నని చూడ్డానికి రావాలని దానికి ఎందుకు అనిపించటం లేదో ఏంటో మరి నాకు అర్థం కావటం లేదు అందావిడ. మరి ఏం చేద్దామంటావ్ అన్నాడు సుబ్బారావు. ఇంకా దీపావళి 15 రోజులుంది కదా. మనిద్దరం ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అల్లుణ్ణి వెంటబెట్టుకుని వద్దామండి. అప్పుడైనా అతని మనసు కరుగుతుందేమో. ఏంటి
నిజంగానే వెడదామంటున్నావా? కూతురు కొత్త సంసారం చూడ్డానికైనా వెళ్ళి రావాలి కదండి. ఆ మాట నిజమే. ఇవాళ్ళే టికెట్లు బుక్ చేస్తాను ఉండు అన్నారాయన. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగేసరికి ఎవరై ఉంటారు చెప్పమా అనుకుంటూ తలుపు తీసి బయట నిలబడిన తల్లిదండ్రుల్ని చూసిన సరోజ ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయింది. ఎవరు సరు అంటూ ముఖం తుడుచుకుంటూ వచ్చిన భర్త శ్రీనివాస్, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటిది మామయ్య గారు, ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కి నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాణ్ణి కదా అంటూ గబగబా సుబ్బారావు గారి చేతిలో నుంచి సూట్ కేసుని అందుకొని లోపలికి తీసుకొచ్చాడు అల్లుడు. ఏమో అల్లుడు గారు, మీ పెళ్ళై ఏడాదవుతోంది. ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా వచ్చారు కాదు. మా మీద మీకెందుకంత కోపం వచ్చిందో తెలుసుకుందామని ఇలా వచ్చాము అన్నాడు సుబ్బారావు కొంచెం తేలిక పడిన మనసుతో. భలేవారే మావయ్య గారు, పెళ్ళికి వచ్చినప్పుడు లాంగ్ లీవ్ తీసుకున్నాను. తర్వాత నాకు ప్రాజెక్టు వర్క్తో బొత్తిగా సెలవు దొరకటం లేదు. అంతేగాని మీ మీద నాకేంటి కోపం అన్నాడాయన. ఒక్కసారిగా కాత్యాయనికి తన గుండెల మీద ఉన్న బరువు దిగిపోయినట్టుగా అయ్యింది. మరి మా అమ్మాయినైనా పంపారు కాదు అల్లుడు గారు అంది. ఆ తప్పు నాది కాదత్తయ్యా. మీ అమ్మాయిని నేనేమి కట్టిపడేయలేదు ఇక్కడ. తాను పుట్టింటికి వెడతానని అనకపోతే నేనేం చెయ్యను అన్నాడు శ్రీనివాస్. అల్లుడు గారెక్కడ అలిగారో, ఎలా బతిమాలుకోవాలో అని మీ అత్తయ్య రైలు ప్రయాణమంతా తెగ రిహార్సల్స్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడేమో మీరు తెగ నవ్విస్తున్నారు జోకులేస్తూ. మీ అత్తయ్యకి భూమి మీద కాలు నిలవటం లేదు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఇంతలో కాఫీలు కలిపి తీసుకొచ్చింది సరోజ. అంతా బాగానే ఉంది, కానీ మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి అల్లుడు గారు అని పిలవటం మాత్రం నాకు బొత్తిగా నచ్చటం లేదండి. శుభ్రంగా మా అమ్మా నాన్నలు పెట్టిన పేరుంది. ఊరికే సీను అని పిలిచినా పలుకుతాను నేను. మనలో మన మాట. మీ అమ్మాయి కూడా నన్ను అలాగే పిలుస్తుంది అన్నాడాయన. ఆ గదిలో నవ్వులు కాకర ఒత్తుల్లాగా వెలిగిపోయాయి. సరోజ సిగ్గుల మొగ్గయింది. అతని మాటలు అవి వింటుంటే కాత్యాయనికి నిజంగానే గాల్లో తేలిపోతున్నంత ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి అల్లుడు తమ ఇంటికి ఒక్కసారి కూడా రాకపోవడమేమిటి, తామెంత దురదృష్టవంతులం అని అనుకుంటూ, ఈ మాట ఏమైనా సరే మిమ్మల్ని దీపావళి పండక్కి తీసుకెళ్దామని ఇలా వచ్చాం బాబు. మాతో పాటు మీకు కూడా టికెట్లు బుక్ చేశారు మీ మామయ్య గారు. మీరు సెలవే పెడతారో మీ ఆఫీసు పని మా ఇంటికే తీసుకొచ్చుకుంటారో నాకు మాత్రం తెలీదు అంది కాత్యాయని. అత్తయ్య, వెరైటీగా ఉంటుంది. నేనొక మాట చెప్పమంటారా? ఎలాగూ మీరిక్కడి వరకు వచ్చారు గనుక ఈ దీపావళి పండగని మా ఇంట్లోనే జరుపుకుందాం అన్నాడు అల్లుడు. అయ్యో, అల్లుడిని పండక్కి పిలవటం పోయి అల్లుడింటికి అత్త మామ పండక్కి వచ్చారంటే అంతా నవ్విపోరా అంది బుగ్గలు నొక్కుకుంటూ. అక్కడే ఉందత్తయ్యా ఈ అల్లుడి స్పెషాలిటీ. నేనే సెలవు పెట్టి మీ ఇంటికి వచ్చాననుకోండి, మహా అయితే 3 రోజులుంటానా, మీరు 3 రకాల స్వీట్లు మాత్రమే చేసి పెడతారు. అదే మా ఇంట్లో అయితే ఇంకా పండగ 10 రోజులుంటుంది గనుక పండక్కి ముందే మీ చేత 10 రకాల స్వీట్లు చేయించుకొని తినగలుగుతాను అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అమ్మాయి, నువ్వైనా చెప్పవే అల్లుడు గారికి. అక్కడ అక్కల్ని బావల్ని కూడా పండక్కి రమ్మని ఉత్తరాలు రాసి మరీ వచ్చాం. మేమిక్కడే ఉండిపోతే అక్కడ నలుగురు ఏమనుకుంటారు అందావిడ. అయితే నేను స్నానం చేసొస్తాను, అందాక మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అమ్మా, ఇలా ఎంతకాలమని అక్కలు బావలు పండగలకి వచ్చిపోతూ ఉంటారు? ఇలా ఎన్నేళ్ళమ్మా? నాన్న పెన్షన్ డబ్బులతో వచ్చిన వారందరికీ పండగలకి బట్టలు కొంటుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు పండగలకి అందరికీ పిండి వంటలు చేస్తూ వంటింట్లోనే పొద్దుపోనిచ్చి సాయంత్రం దాకా మగ్గిపోతుంటావు. ఇక మీరెవ్వరూ మారరా అంది సరోజ ఆవేశంగా. అదేంటే అమ్మాయి, కూతుళ్ళని అల్లుళ్ళని పండగలకి పిలవటం సాంప్రదాయం కాదా? సాంప్రదాయం పేరు చెప్పి ఇల్లు ఒళ్ళు హూనం చేసుకుంటారా అమ్మా?
దేనికైనా ఒక హద్దుంటుంది. పెద్దక్కకి 10 ఏళ్ళయింది పెళ్ళయి. ఇంకా పండగలకి పుట్టింటికి రావటానికి దానికి సిగ్గెయ్యదా? అప్పట్లోనే చిన్నక్క 5 ఏళ్ళైనా ఇంకా పెద్దక్క పండగలు అంటూ పుట్టింటికి వస్తుందేమిటి అంటూ సనిగేది. ఇప్పుడు తను మాత్రం ఏం చేస్తోందని? తన పెళ్ళై 5 సంవత్సరాలయ్యింది. పిల్లాడు కూడా పుట్టాడు. తను కూడా అక్కదారిలోనే నడుస్తోందిగా. పోనీ వస్తే వచ్చారు, కాస్త వంటింట్లో నీకు సాయపడతారా అంటే అది లేదు. ఆ పడక గదులు వదిలి రారు. అక్కడికే అన్నీ తెచ్చివ్వాలి. నిన్న మొన్నటిదాకా నేనే ఇవన్నీ చూశాను. చిన్నదాన్ని కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా నాకా పనులన్నీ పురమాయించేవారు. ఏమైనా సరే దీనికో అంతం చూడాలనుకున్నాను. నేనెప్పటికీ అక్కల్లా నిన్ను నాన్నని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. అందుకనే నేను ఈ ఏడాది మొత్తంలో ఏ పండక్కు అక్కడికి రాలేదు. రాకూడదనుకున్నాను. వెంటనే రాలేనంత దూరం వచ్చేసింది. అందుకే మరి. పెళ్ళైన కొత్తలో మీ అల్లుడు నన్ను ప్రేమగా ఒక్క మాట అడిగారు. నా దగ్గర ఏ దాపరికమూ లేకుండా నీకు కావలసింది నన్నడుగు, నాకు కావాల్సింది నిన్నడుగుతాను. మనం ఎల్లకాలం ఒకే మనసుతో బతకాలి. మన అన్యోన్యతకి అంతా ఆశ్చర్యపోవాలి అన్నారు. నేనాయన్ని కోరింది ఇదే. అత్తవారింటికి వెళ్ళాలన్న మీ కోరిక ఏదైనా మామూలప్పుడు మాత్రం కాదనలేను. పండగలకి పబ్బాలకి పుట్టింటికి వెళ్ళి మా అమ్మా నాన్నల్ని మాత్రం ఇబ్బంది పెట్టడం నాకేమాత్రమూ ఇష్టం లేదండి అన్నాను. నా ఆలోచనకి నన్నాయన అభినందించారు. ఈ మాట పండక్కి మీ అమ్మా నాన్నలను ఇక్కడికే పిలుద్దామని ఆయన అంటుంటే ఏదో నన్ను సంతోషపెట్టాలని అలా అంటున్నారేమో అనుకున్నాను. కానీ ఆయనెంత చిత్తశుద్ధితో ఆ మాట అన్నారో గాని నిజంగానే మీ అంతటా మీరే మేమే రమ్మన్నట్టుగా వచ్చేశారు. నాకందుకే ఆనందం కన్నా ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. ఊరికే నవ్వుతాలకి నీ చేత 10 స్వీట్లు చేయించుకోవాలన్నారు కదా. నువ్వు మాకేమీ చేసి పెట్టక్కర్లేదు. నాకు వాటినెలా చెయ్యాలో నేర్పించు చాలు. మా ఇంట్లో పండక్కి మా అమ్మా నాన్నలు వచ్చి 10 రోజులు ఉండి వెళ్ళిపోయారు అన్న ఆనందం నాకు కలుగుతుంది. నాకు 4 పిండి వంటలు నేర్చుకున్నట్టుగా తృప్తిగా కూడా ఉంటుంది అంది కూతురు. మరి అక్కలకి పండక్కి రమ్మని ఉత్తరాలు రాశాం కదా. మేము సమయానికి అక్కడ ఉండకపోతే అపార్థం చేసుకోరు అంది కాత్యాయని ఇబ్బందిగా ముఖం పెట్టి. మనుషులు మారాలమ్మా. వాళ్ళంతట వాళ్ళు మారనప్పుడు వాళ్ళు మారేలా మనమే చెయ్యాలి. సంప్రదాయం కొద్దీ మీరే అల్లుణ్ణి కూతుర్ని పిలుస్తూ ఉంటారు. పిలిచిందే తడువు వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏదో ఒక నాటికి దీనికి పులి స్టాప్ పెట్టాలి కదా. దానికిప్పుడే అంకురార్పణ చేద్దాం. మీతో పాటు వాళ్ళని పిలిచాము. కానీ ఇంతలో సరోజకి ఒంట్లో బాగోలేదని అల్లుడు ఫోన్ చేస్తే అర్జెంటుగా వెళ్లాల్సొచ్చింది. కొన్నాళ్ళు సరోజ దగ్గరే ఉండక తప్పటం లేదు. పండగకి ఇంట్లో ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నాం అని నాన్నని ఉత్తరాలు రాసి ఇద్దరికీ పోస్టు చేయమని చెప్దాం. అంతే. ఆ పై సంగతంతా నేను చూసుకుంటాలే. నేనే వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను కూడా అంది సరోజ. అప్పుడే స్నానం చేసి వచ్చిన శ్రీనివాస్ శభాష్ సరు అన్నాడు. అల్లుడిని ఒక్కసారైనా పండక్కి పిలవలేదని నేను బాధపడుతూ ఉంటే అమ్మాయికి ఒంట్లో బాగోలేదని అబద్ధమాడి అల్లుడింట్లో 10 రోజులు ఉండిపోవటం ఏం భావ్యంగా ఉంటుంది బాబూ అంది కాత్యాయని. మీరు పిలవకపోవటమేంటి? ప్రతి పండక్కి పిలుస్తూనే ఉన్నారు. మేమే రావటం లేదు. మీరు నాకంటే పెద్దవారు. మీకు చెప్పవలసిన వాణ్ణి కాదు. మీరు సదుద్దేశంతోనే మీ పిల్లల్ని పండగలకి పిలవచ్చు. కానీ అమ్మా నాన్నలు ఎల్లకాలం అలాగే ఉండిపోరు కదా. పెద్దవాళ్ళైపోతున్నారు. బలం తగ్గిపోతుంది. వాళ్ళకు కూడా విశ్రాంతి కావాలి అని పిల్లలు కూడా ఆలోచించకపోతే ఎలా? ఏదో విధంగా తెలియజేయాలి. మీ అమ్మాయి సరోజ ఎంత దూరం ఆలోచించి ఆ మాట అందో మీరే అర్థం చేసుకోండి. ఇక పండక్కి మా ఇంట్లో ఉండడమంటారా? నాకు మా అమ్మా నాన్నలు ఎంతో, మీరు అంతే. వాళ్ళే వచ్చినంతగా ఆనందపడతాను అన్నాడు శ్రీనివాస్. నీదెంత గొప్ప మనసు బాబు అంది కాత్యాయని. ఆ టికెట్లు ఇలా ఇవ్వండి మామయ్య. మావి క్యాన్సల్ చేయించి
మీవి పోస్ట్పోన్ చేయిస్తాను అన్నాడు శ్రీనివాస్. మరొక్కసారి ఆలోచించు బాబు. ఎలాగా వాళ్ళని పిలిచాం గనుక ఈ ఒక్కసారికి అందరం అక్కడికే వెళ్ళి పండగ చేసుకుందాం. మాకు తృప్తిగా కూడా ఉంటుంది అంటూ ఏదో చెప్పబోయాడు సుబ్బారావు. అబ్బా లేదులే నాన్న, అల్లుళ్ళకి మర్యాదలు చేసినందుకు ఇరుగు పొరుగు వారితో నీకు మర్యాదలు గౌరవాలు పెరగొచ్చు, కానీ పండగ పేరు చెప్పి అమ్మకి ఎంత చాకిరి మీద పడుతుందో నువ్వు ఆలోచించటం లేదు. రేపు అక్కలు గదులు వదిలి రారు, వాళ్ళకి అక్కడే మర్యాదలు జరగాలి. ఇన్నాళ్ళు అమ్మ వండినవి చేరవేయటానికి నేనంటూ ఒకదాన్ని ఉండేదాన్ని. నేను ఆయనతో వస్తే ఏం చెయ్యాలి? ఆయన్ని వదిలేసి అక్కాబావలకు సేవలు చెయ్యాలా? లేకపోతే నేను ఒక గదిలో కూర్చొని అమ్మ మీద మరింత భారం వెయ్యాలా? మీరే ఆలోచించండి. మన అదృష్టం కొద్దీ నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికారు. ఆయన మాటని గౌరవించండి, అమ్మకి విముక్తి కలిగించండి అంది కూతురు. కాత్యాయని చిత్తరువే అయ్యింది కూతురి మాటలకి. చిన్న కూతురి మీద గర్వంతో సుబ్బారావు గుండెలు ఉప్పొంగి అతని కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి. అప్రయత్నంగా తన జేబులోని టికెట్లను అల్లుడి చేతికి అందించాడు ఆయన. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. పండగలకి పబ్బాలకి పుట్టింటి వారు పిలిచిందే తడువు. వారం రోజులు ముందుగానే వచ్చి తల్లిదండ్రుల ఒళ్ళుని ఇల్లుని గుల్ల చేస్తున్న కూతుళ్ళ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన విమలా రామం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.